విద్యార్థుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ఒక్కొక్కసారి, లేదంటే విద్యా వ్యవస్థతో ఒక ఆట ఆడుకుంటూ ఉంటాయి. మేము వస్తే ఇంగ్లీష్ మీడియం విద్య అని ఒకప్పుడు, తర్వాత ఆ ఇంగ్లీష్ మీడియం విద్యనే వ్యతిరేకించింది అప్పట్లో వైఎస్ఆర్సీపీ. మళ్ళీ వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మీడియం విద్య. ఆ ఇంగ్లీష్ మీడియం విద్యని వీళ్ళు తెర మీద తీసుకొస్తారు అంటే, వీళ్ళు ప్రవేశపెడుతున్నారంటే మళ్ళీ దాన్ని టీడీపీ వ్యతిరేకించిన పరిస్థితి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి అనుకున్నప్పుడు తెలుగు కూడా తప్పనిసరి అంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మా పిల్లలు ఇంగ్లీష్ స్కూళ్ళల్లో చదవద్దా, ఎప్పుడు ఇలాగే ఉండాలా అనేది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత తెలుగు కోసం మళ్ళీ తెలుగు మీడియం తప్పనిసరి, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని ఇప్పుడు మళ్ళీ తెలుగు తీసుకొస్తా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్సీపీ ఇంగ్లీష్ మీడియం అవసరం, మళ్ళీ ఇంగ్లీష్ మీడియాన్నే ఉంచాలి అని చెప్పడం. అంటే ఒక రకంగా ఎవరికి వాళ్ళు ఈ మీడియం పేరుతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో ఒక రకంగా, లేదంటే తెలుగు విద్యార్థులతో ఆటలాడుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ తెలుగు మీడియానికి ఎంతమంది మొగ్గు చూపారు, ఇంగ్లీష్ మీడియానికి ఎంతమంది మొగ్గు చూపారు అనేది తాజాగా కొన్ని లెక్కలు బయటపెడుతున్నాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఇప్పుడు 93% మంది ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి అని తేల్చి చెప్పారట. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతికి సంబంధించి మొత్తం 6,64,527 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు 3 లక్షల పైగానే ఉన్నారు, 3,77,000 చిల్లర ఉన్నారు. అయితే ఇందులో ఎక్కువ మంది ఇంగ్లీష్లోనే మేము రాయాలనుకుంటున్నాం పరీక్ష అని చెప్పి అప్లై చేసుకున్నారంటే, ఎందుకంటే విద్యాశాఖ దీనికి సంబంధించి నామినల్ రోల్స్ పంపించాలని చెప్పి పాఠశాలను ఆదేశించింది. ఈ నామినల్ రోల్స్లో ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు మీరు పరీక్ష అనేది ఖచ్చితంగా సూచించాలి. అలా సూచించిన వాళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల నుండి కేవలం 51,000 మంది మాత్రమే తెలుగు మీడియం నుంచి దరఖాస్తు చేసుకున్నారట. దాదాపుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ కార్పొరేట్ స్కూళ్ళల్లో కానీ తెలుగు మీడియంలో రాస్తామని ఎవరు అనరు. ఎందుకంటే ఈ కాలం పిల్లలకి మొత్తం ఇంగ్లీష్ మీడియమే. కొన్ని రోజులకు పోతే తెలుగు తెలియదు వాళ్ళకి, వాళ్ళ పేరు కూడా వాళ్ళ తెలుగులో రాసుకోలేరు, వాళ్ళు తెలుగులో మాట్లాడతారు కానీ తెలుగు చదవలేరు. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా బస్సుల మీద, రైళ్ళ మీద తెలుగు బోర్డులు తీసేయాలి. ఇంకా కంప్లీట్గా నెక్స్ట్ జనరేషన్కి తెలుగు అర్థం కాదు, ఆ పరిస్థితి వచ్చేసింది. ఇది మనం గొప్పనని అనుకోవాలా, లేదంటే ఇంగ్లీష్ మీడియంకే మనం అంత ప్రాధాన్యత ఇస్తూ మన సొంత మాతృభాషని తొంగలోకి తొక్కేస్తున్నాం అని అనుకోవాలా? ఇంకా వాళ్ళే అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి వినడం అర్థమవుతుంది, కొన్ని రోజులకు పోతే ఈ విద్యార్థులకి రాయడం రాదు, ఎవరైనా రాసిన తెలుగు చూసి చదవడం రాదు. ఇంకా అప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎలా పనిచేస్తారు, తెలుగు వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడతారు? ఒక తెలుగులో ఇప్పటికే మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఇక్కడి నుంచి జీవోలు కూడా తెలుగులో విడుదల చేయాలి అని చెప్పారు. అయితే కోర్టులు కూడా చెప్పినాయి, తీర్పులు కూడా కోర్టులు తెలుగులో ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మాతృభాషలో ఇవ్వాలి. ఇలా కొన్ని తెలుగు కోసం అక్కడ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, భాషకు బేజం పడి లేదంటే అక్షరానికి బేజం పడే స్కూళ్ళల్లో మాత్రం, ఈ విద్యా వ్యవస్థలో మాత్రం తెలుగును తొక్కేసే ప్రయత్నం జరుగుతుందని అనుకోవాలా, లేదంటే ఇంగ్లీష్ మీడియంకి ప్రాధాన్యత పెరుగుతుంది అని గర్వంగా ఫీల్ అవ్వాలా? అది ఏ భాషకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే ఆలోచించుకోవడం బెటర్. ఏది ఏమైనా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, వైసీపీ వాళ్ళు చెప్తున్నది మా సంస్కరణకే ఓటేశారు, ఇంగ్లీష్ మీడియంకే ప్రాధాన్యత ఇస్తున్నారు అందరూ కూడా. ఇప్పుడు దాదాపు ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం విద్యకే ఓటేస్తున్నారని. ఇది గర్వంగా ఫీల్ అవ్వదగ్గదా, గర్వంగా చెప్పుకోదగ్గదా, లేదంటే ఇంకా తెలుగును వద్దనుకుంటున్నారా? ఆలోచించుకోవాలి.